శ్వాసని ఎలా సమర్పిస్తాం? శ్వాసని ఆ సమర్పణ ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అసలు దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? మనం పుట్టినప్పటి నుంచి గమనిస్తే చిన్న పిల్లాడు బయటికి రాగానే ప్రయత్నపూర్వకంగానే ప్రతి పని తల్లి పాల దగ్గర నుంచి ఏదైనా ప్రయత్నపూర్వకం. మన ప్రతి కార్యం కూడా ప్రయత్నపూర్వకంగానే చేస్తాం. ప్రయత్నం లేకుండా ఏది చేయట్లేదు. కానీ ప్రయత్నం లేకుండా ఏం జరుగుతుంది శాస్త్రి గారు? ఏం జరుగుతుంది? మన ప్రయత్నం లేకుండా ఏం జరుగుతుంది? శ్వాస ప్రయత్నం లేకుండా జరుగుతుంది కదా. దానికి మనలోనూ జరుగుతుంది, జంతువుల్లోనూ జరుగుతుంది. దేనికి ప్రయత్నం అవసరం లేదు. కానీ ఇక్కడ అన్ని ప్రయత్నపూర్వకంగా చేసి శ్వాసను ప్రయత్నపూర్వకంగా చేయాలా అవసరం లేదా? చేయాలి. ఈశ్వరతత్వం తెలియాలంటే, జ్ఞానం తెలియాలంటే, సత్యం తెలియాలంటే, వేదం తెలియాలంటే, అమరయోగం తెలియాలంటే శ్వాస అంటే ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఈ ప్రయత్నపూర్వకంగా ఈ రహస్య విద్యను చేయడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఇదే జ్ఞానం.